హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిభారతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం శనగ పకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే ఒక బౌల్లో మనం శనగపిండి అయితే తీసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే పాలకూర ఉంటుంది, పాలకు ఆకులు అవి వాష్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా సన్నగా మనం ఉల్లిపాయలు తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా సన్న తరుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం శనగపిండిలో కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం అయితే కలుపుకోవాలి. పిండిని అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ మనమైతే పిండి అయితే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనమైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చిస్ అయితే మనం అందులోకి అయితే వేసుకోవాలి. ఇంకా అవి దాని తర్వాత మనం పాలాకు అది కూడా మనం సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా మనం వేసేసుకోవాలి. బౌల్ అయితే చిన్నది అయిపోయిందని మేము పెద్ద బౌల్ అయితే తీసుకున్నాము. ఇంకా పెద్ద కడాయి అందులో వేసుకొని అయితే ఇలా మనం అవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే కాసేపు ఒక 5 minutes అయితే మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇంకా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని అందులో కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే శనగపిండి అయితే ఇంకా మనం పకోడీలు అందులో వేసుకోవాలి. ఇంకా పకోడీలు అయితే మనం ఎంత కావాలో అన్ని ఒక వాయి అయితే మేము పకోడీలు అయితే వేస్తున్నాము. ఇంక మనమైతే ఇంక గరిటెని అటు ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక మనమైతే పకోడాలు అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే మనమైతే సర్వ్ చేసుకోవాలి. వేడిగా శనగపిండి పకోడాలు అయితే రెడీ అయిపోయా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మునిభారతి వ్లాగ్స్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఓకే, బాయ్ అందరికీ.